అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. చూస్తున్నాం విజువల్స్. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉంటాయి అన్న ప్రశ్నకు అసలు సమాధానం లేకుండా చాలా కామ్ గా ప్రశాంతంగా కారెక్కెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. మొహం చాటేశారు ఆయన. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా కామ్ గా కారెక్కెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. చూశారు కదా, అతని పార్టీలో ఉండే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ఆడబిడ్డ పైన అఘాయిత్యం చేసి కీచక పర్వం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నాడు. గతంలో పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి అని చెప్పి ఈరోజు సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు ఈ విధంగా ఆడబిడ్డలపైన అఘాయిత్యాలు చేస్తా ఉంటే దాన్ని ప్రశ్నించకుండా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా భయపడిపోయి పారిపోతా ఉన్నాడు. ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీలోనే ఉండే ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తా ఉంటే వాడికి సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆడబిడ్డలకు చేస్తున్నటువంటి రక్షణ. నీకో చట్టం నాకో చట్టం కాదు, ఎవడు తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం తీసుకుని వస్తానని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకి ఈ విధంగా ఇంత దారుణంగా దాడులు జరుగుతూ ఉంటే, ఈ విధంగా ఆడబిడ్డలకి రక్షణ లేకుండా ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది పోయి వాళ్ళకి కనీసం సమాధానం చెప్పడానికి కూడా మొహం చాటేస్తా ఉన్నాడంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఫాలోవర్స్కి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి వ్యక్తిగా మీరు ఓట్లు వేసి గెలిపించుకుంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తే మీకు కావాల్సింది అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి అసలు రక్షణ లేకుండా పోయింది. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి పోవాలంటేనే భయపడిపోతా ఉంది. ఎక్కడ ఎవరు వచ్చి ఏం చేస్తారో అనే భయంతో ఈ కూటమి ప్రభుత్వంలో భయపడిపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.